హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో పంచారామ క్షేత్రాలు, ఈ ఆలయాలు ఎలా ఏర్పడ్డాయి, ఆలయాల చరిత్ర, స్థల పురాణం ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచారామాలు ఉత్తర భారతదేశంలో ఉన్న 5 కేదారాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా 5 శైవక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందినాయి. ఈ 5 క్షేత్రాల గురించి పురాణంలో 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటిది శ్రీ శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన భీమేశ్వర పురాణంలోని ఈ పంచారామాల గురించి వినిపిస్తుంది. రెండవది స్కంద పురాణంలో ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో క్షీరసాగర మదనం జరిగినప్పుడు వెలువడిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని దేవతలకు రాక్షసులకు పంచుతున్న సమయంలో పంపకంలో తమకు అన్యాయం జరిగిందంటూ రాక్షసులు అసంతృప్తి వ్యక్తం చేసినారు. శివుడి కోసం ఘోర తపస్సు చేసినారట. ఈ తపస్సుకు మెచ్చిన శివుడు వారికి ప్రత్యక్షమై ఆయా వరాలు ఇచ్చినాడు. ఈ వరాల వల్ల వచ్చిన శక్తి వలన రాక్షసులు దేవతలపై దండెత్తి వారిని అనేక బాధలకు గురి చేయడంతో వారు మహాదేవుణ్ణి శరణుని వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన పరమశివుడు వారిపై జాలిపడి రాక్షసులను పాశుపాతాస్త్రంతో సంవరించి వాళ్ళ రాజ్యాలను కూడా నాశనం చేస్తాడు. శివుడి యొక్క రుద్రరూపమే త్రిపురాంతకునిగా ప్రసిద్ధి చెందినది. ఈ దేవాదుర సంగ్రామంలో త్రిపురాసురుడు అత్యంత నియమనిష్టలతో ఆర్జించిన ఆ మహాశివలింగం మాత్రం చెక్కు చెదరలేదట. దీనినే ఆ మహాదేవుడు 5 ముక్కలుగా చేసి 5 క్షేత్రాల్లో ప్రతిష్ఠన చేసినాడట. 5 క్షేత్రాలే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినవి. రెండవ కథ అయిన స్కాంద పురాణంలోని హిరణ్యకశపుడు కుమారుడు నీముచి కుమారుడు తారకాసురుడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందినాడట. ఆ వరంతో పాటు ఆయనకు ఒక బాలుడి చేత తప్ప మిగతా వేరే ఇతరుల చేత అంటే హాని మరణం లేకుండా వరం పొందినాడట. అర్భకులు అని తనను ఏమీ చేయలేదని ధీమాతో తారకాసురుడు దేవతలను చాలా ఇబ్బంది పెడుతుంటాడంట. అప్పుడు ఆ దేవతలు తమకు అపూర్వ శక్తివంతమైన బాలుడు ప్రసాదించమని పార్వతీ పరమేశ్వరులను వేడుకున్నారట. దేవతల కోరిక మేరకు శివుని కుమారుడుగా కుమారస్వామి జన్మించినాడు. ఆయన దేవసేనానిగా నిలిచి తారకాసురుని సంవరించినాడు. తారకాసురుడు నేల కొరగడంతో అతని యందు ఉన్న ఆత్మలింగం 5 ముక్కలైందంటారు. ఈ 5 ముక్కలను దేవతలు 5 ప్రదేశాలలో ప్రతిష్ఠన చేసినారట. అవే దక్షారామం, ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. ప్రతిష్ఠించిన లింగం భీమేశ్వరుడు. రెండవది కుమారారామం, అమర్లకోట తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. తర్వాత క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, పాలకులులో. తర్వాత భీమారామం, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో ఉంది, సోమేశ్వరుడు. తర్వాత అమరారామం, అమరేశ్వరుడు, ఇది గుంటూరు జిల్లాలో ఉంది. ఇవన్నీ దేవతలు ప్రతిష్ఠించారని అక్కడ స్థల పురాణంలో ఉంది. ఇప్పుడు మనం అమరారామం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం అమరావతి అమరారామం. ఈ ఆలయం గుంటూరు నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామివారు అమరలింగేశ్వరుడు, అమ్మవారు బాలచాముండేశ్వరి, క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ స్ఫటికలింగం యొక్క ఎత్తు 16 అడుగులు. శివలింగం చుట్టూ 2 అంతస్తులు ఉంటాయి. మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే లైక్ చేయగలరు. కొత్త వాళ్ళు కూడా లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. ఈ ఇన్ఫర్మేషన్ను మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయగలరు. ఈ వీడియో యొక్క లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. చాలా ఓపికతో చూడండి. ఆలయం యొక్క ప్రతి డీటెయిల్స్ నేను డీప్గా ఇచ్చాను. చాలా ఓపికతో చూడండి. పంచారామాలంటే కనీసం ఒక్కొక్క క్షేత్రం యొక్క వీడియో 10 నిమిషాలు లేకపోతే ఏముంటుందండి. అందుకే నేను కొంచెం చాలా లెంతీగా డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కంపల్సరీగా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇచ్చట ఉన్న శివలింగాన్ని దేవేంద్రుడు శివుని ఆజ్ఞతో తెల్లని కాంతితో ఆద్యాంతములు తెలుసుకొనుటకు లేనట్లు పెరుగుచున్న మహేశ్వర లింగమును క్రౌంచనగిరి అశ్వయుజ శుద్ధ దశమి రోజున ప్రతిష్ఠ చేసి 6 దళములతోనూ బంగారు పూలతోనూ పూజ చేసి అమరేశ్వరుడని పేరు పెట్టినాడట. శ్రీ అమరేశ్వర దేవస్థానము 3 ప్రాకారములలో శివుడు, అమ్మవారు, విష్ణువు, నాయకుడు, సూర్యుడితో కూడి దేవస్థానములలో నిర్మించబడి పంచాయాన తన క్షేత్రముగా ప్రసిద్ధి పొందినది. అమరేశ్వర స్వామి శ్రీ బాలచాముండి అమ్మవారి దేవస్థానములతో పాటు ప్రాంగణంలో 22 ఉపదేవాలయాలు కలవు. ప్రాకారంలో శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు, మొదటి ప్రాకారమున పడమర భాగమున శ్రీ జ్వాలాముఖి అమ్మవారు, తూర్పు భాగమున శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి దేవాలయాలు ఉన్నందున ఈ క్షేత్రము త్రిశక్తి క్షేత్రముగా కూడి ప్రసిద్ధి పొందినది.
శ్రీ అమరేశ్వర దేవాలయము మట్టము పైనుంచి 7 అడుగుల ఎత్తులో 3 అడుగుల కైవారముతో ఉన్నది. ఈ దేవస్థానం ఉత్తర భాగమున కృష్ణానది ప్రవహించుచున్నది. ఇక్కడ మాకు అమరేశ్వర స్వామి ఆలయ దర్శనము కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మేము భీమవరం బయలుదేరుతున్నాము. భీమవరంలో ఉన్న సోమారామ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్తున్నాము. కోనసీమ అందాలు పేరు పెట్టడానికి ఏదో కారణం చెప్పినాడు. రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్ లాగా అది కూడా. మేము సోమేశ్వర ఆలయానికి చేరుకున్నామండి. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది. ఆలయ దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ స్వామివారిని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామిగా పిలుస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో లింగాన్ని చంద్రుడు ప్రతిష్టాపన చేశాడండి. ఇక్కడ ఈ ఆలయం ఏంటంటే ఉదయం 5 గంటలకు ద్వారాలు తెరుస్తారండి. 6 గంటలకి ఏంటంటే బిందెతోటి తీర్థపు నీళ్లు తెస్తారంట. 10 గంటల 30 నిమిషాలకు అభిషేకాలు స్టార్ట్ అవుతాయండి. 11:45 శ్రీ స్వామివారి మహానివేదన జరుగుతుంది. 12 గంటల 15 నిమిషాల వరకు ఆలయ దర్శనం జరుగుతుందండి. అక్కడ 2:15 నిమిషాలకు ఆలయం క్లోజ్ అవుతుందండి. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు రీఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి రాత్రి 8:30 గంటల వరకు కూడా ఆలయం ఓపెన్ ఉంటుంది. ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడు అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారితో కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి కావడం వలన ఇక్కడ ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంగా పిలుస్తారు. తూర్పు చాళుక్యరాజు అయిన భీముడు ఈ ఆలయాన్ని 3వ శతాబ్ద కాలంలో నిర్మించినాడట. మామూలు రోజుల్లో నలుపు రంగులో ఉన్న ఈ శివలింగం అమావాస్య రోజుల్లో గోధుమ రంగులో మారుతుందట. తిరిగి పౌర్ణమి నాటికి యథాస్థితిలోకి వస్తుందని చెప్తున్నారు. అందుకే దీనికి సోమారామం అని పేరు వచ్చిందట. ఈ ఆలయాన్ని 2 అంతస్తులుగా నిర్మించినారు. అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులోను, స్వామివారు కింది అంతస్తులో ఉంటారు. ఇక్కడ కనబడుతున్న విగ్రహం స్వామివారి విగ్రహం. మీరు కూడా దర్శించుకోండి. దర్శనం ముగించుకొని బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా ఉపాలయాలు ఉంటాయి. వాటిని కూడా మీరు దర్శించుకోండి. ఎక్కడికి ఏడు కాశ్ పైన ఉండొచ్చు. పైన కూర్చుంటాడు. ఎంత మీద కూర్చుంటాడు.
మనకి ఇక్కడ కనబడుతున్న ఆలయం అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆలయం అండి. మీరు కూడా దర్శించుకోండి. మీకు ఇక్కడ వీడియోలో కనబడుతున్న విగ్రహం అమ్మవారి విగ్రహం అండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. మేము దర్శనం ముగించుకొని బయటకు వచ్చామండి. ఇక్కడ కనబడుతున్న లైన్లంతా జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్యూ లైన్లలో పంపిస్తారంట. బయటకు రాగానే పక్కన సీతారామాలయం ఉంటుంది, దర్శనం చేసుకోండి. పక్కనే బయటకు వచ్చిన తర్వాత గుడి యొక్క ప్రాంగణంలోనే పక్కన కోనేరు ఉంటుందండి. సమయం ఉంటే మీరు వెళ్ళి చూడండి. ఇక్కడ దర్శనం ముగించుకొని పాలకొల్లులో ఉన్న వీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసామండి. ఇక్కడ దర్శనానికి వెళ్దాము. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుందాము. భీమవరం నుంచి పాలకొల్లు రావడానికి 23 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. రావడానికి దాదాపు సమయము 40-50 నిమిషాలు పట్టింది. ఈ ఆలయంలో శివలింగాన్ని శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించడం జరిగినది. ఇక్కడ శివలింగం పాలవల తెల్లగా కనిపిస్తుంది. ఇక్కడ శివలింగానికి శ్రీరామచంద్రమూర్తి నిత్యము పూజలు చేసేవాడట. ఇక్కడ స్వామివారి ఆలయంతో పాటు చాలా ఉపాలయాలు ఉన్నాయండి. మీరు కూడా వచ్చినప్పుడు సమయం తీసుకొని దర్శించుకోండి. ఇక్కడ ఈ ఆలయంలో నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి. ఈ ఆలయానికి జనాలు భక్తులు కార్తీక మాసంలో శ్రావణ మాసంలో చాలా ఎక్కువగా వస్తారని చెప్తున్నారు. మీకు కనిపిస్తున్న ఈ శివలింగం శ్రీరామేశ్వర స్వామి యొక్క నిజ స్వరూప శివలింగం అండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. మా దర్శనం పూర్తయిందండి. దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చాలా ఉపాలయాలు ఉన్నాయి ఈ ఆలయంలో. వాటిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం ఏంటంటే ఇవి అష్టాదశ శక్తిపీఠాలు. ఆ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ శిలాఫలకంలో పూర్తిగా వివరించినారు. మీరు కూడా ఒకసారి జూమ్ చేసుకొని చూడండి. అష్టాదశ శక్తిపీఠాలు. ఇన్ని పూజలు అవుతున్నాయి.
దూరం కదా అని ఇక్కడ ఈ శిలాఫలకంలో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఒకే చోట చాలా బాగా చూపించారండి. మీరు కూడా జూమ్ చేసుకొని చూడండి. పక్కనే పంచారామాల గురించి కూడా పూర్తిగా దీంట్లో చూపించారు. మీరు కూడా అక్కడ ఆలయంకి వెళ్ళినప్పుడు పూర్తిగా చూడండి. చాలా బాగుంది. ఆలయం యొక్క విశేషాలు పూర్తి డీటెయిల్స్ అందులో ఇచ్చారు. ఇక్కడ మాకు క్షీర రామలింగేశ్వర స్వామి యొక్క దర్శనం కంప్లీట్ అయిందండి. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనం ముగించుకొని ద్రాక్షారామం బయలుదేరామండి. ఇక్కడ నుంచి 73 కిలోమీటర్లు చూపిస్తుంది. జర్నీ టైం వచ్చేసి 2 hours మాకు గూగుల్ మ్యాప్లో చూపిస్తుందండి. ఇక్కడ నుంచి బయలుదేరాము. మేము ద్రాక్షారామం చేరుకునే సమయానికి 1:30 అయిందండి. అప్పటికే గుడి క్లోజ్ చేశారు. ఇక్కడే ఆలయంలో నిత్యాన్నదానం ఉంటుందండి. ఇక్కడ లంచ్ చేసుకుందాం అనుకున్నాము. కానీ అక్కడ జనాలు విపరీతంగా ఉండడం వల్ల మేము బయటకు వెళ్ళి లంచ్ చేసుకొని తిరిగి ఆలయానికి చేరుకున్నాము. చాలాసేపు ఆలయంలో తిరిగి చాలా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. ఆలయం చాలా పెద్దగా ఉంటుందండి ద్రాక్షారామము. ఇక్కడ అన్నదాన ప్రసాద కేంద్రాలు 2 ఉంటాయండి. గుడికి లోపల సైడ్ ఒకటి ఉంటుందండి. అది గుడికి బయట ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే గుడి స్టార్టింగ్లోనే ఉంటుంది. ఆలయం ఎంట్రన్స్లోనే మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ కూడా అన్నప్రసాదం ఇస్తారంట. ఇక్కడ ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారండి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను అలరారుచున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయ చరిత్ర స్థలపురాణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయము 9వ శతాబ్దంన చాళుక్య రాజవంశీయులతో ఒకరైన చాళుక్య భీముడు అను రాజు పునర్నిర్మాణం చేసినట్టుగా తెలుస్తోంది. పురాణాల ప్రకారం త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి
క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీ నరసింహవారిని ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీ రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించినారని ప్రతీతి. ద్వాపరయుగమున శ్రీకృష్ణుడు, అర్జునుడు 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవాలయాలు ఈ క్షేత్రాన్ని దర్శించినారట. ఈ పంచారామ క్షేత్రాల గురించి మన వీడియో మొదటనే ఈ పంచారామ క్షేత్రాలు ఎలా ఏర్పడాయని పూర్తిగా నేను వీడియో అప్పుడే చెప్పానండి. ఇక్కడ స్వామివారిని దాక్షారామ భీమేశ్వర స్వామిగా కొలుస్తారు. స్వామివారి ఇక్కడ 2 అంతస్తులతో భక్తులకు దర్శనమిచ్చుచున్నారు. క్రింది భాగమున చీకటి కోణముగా పిలువబడుచుంది. పైభాగమున స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారి విశేషాలే కాకుండా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం కూడా ఇక్కడ నెలకొని ఉంది. పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని తన తండ్రి దాక్షారామమునందు చేయు యాగమునకు విచ్చేసి తన తండ్రిచే అవమానించబడి త్యాగము చేసెను. ఆ యొక్క శరీరాన్ని పరమశివుడు భార్య వియోగముచే తన భుజము మీద వేసుకొని ప్రళయతాండవం చేయగా శ్రీ మహావిష్ణువు విష్ణుమాయచే ఆ దేహమును ఖండించెను. అందు ముఖ్యముగా 18 శక్తిపీఠాలుగా భారతదేశమంతటా విరాజిల్లుచున్నవి. ఇందులో అమ్మవారి యొక్క నాభి స్థానము మాణిక్యాంబగా, 12వ శక్తిపీఠముగా శ్రీచక్ర యంత్రముచే విరాజిల్లుచున్నది. ఇక్కడ అమ్మవారిని మాణిక్యాంబగా పిలుచుకుంటారు. శక్తిపీఠం ఏంటిది? ఈదో లేదు మేడం. ఇక్కడ రాగి చెట్టు కింద కనబడుతున్న ఇవన్నీ నాగబంధాలండి. ఈ నాగబంధాలు ఏంటంటే గర్భదోషము, సంతానోత్పత్తి కోసం పిల్లలేని వారు ఇక్కడ పూజించి ఈ నాగబంధాన్ని ఇక్కడ ప్రతిష్ఠన చేస్తారని పంతులు గారు చెప్తున్నారు. అయితే రావి చెట్టుకు రోజు 13 సార్లు ప్రదక్షిణ చేయాలని పంతులు గారు చెప్తున్నారు. రావి చెట్టులో వేర్ల భాగంలో బ్రహ్మదేవుడు ఉంటారంట, మధ్యలో విష్ణుమూర్తి, పై భాగంలో శివుడు ఉంటారంట. రావి చెట్టు యొక్క మహత్యం అంత బాగుంటుందని చెప్తున్నాడు పంతులు గారు. ఈ ఆలయానికి దర్శించి ఇక్కడ రాగి చెట్టు కింద ఉన్న నాగబంధాలు ప్రతిష్టాపన చేసి భార్యాభర్తలు ఇద్దరూ దర్శనం చేసుకుంటే సంతానోత్పత్తి తొందరగా కలుగుతుందని పంతులు గారు చెప్తున్నారు. అక్కడే ఉన్న రావి చెట్టు నుంచి రైట్ సైడ్ వస్తే ఈ గోపురం నుంచి మనకు బయటకి వెళ్తుందంటే ఇక్కడే కోనేరు కనిపిస్తుందండి. ఆ కోనేరులో స్నానం చేసుకొని ఇక్కడ రాగి చెట్టు దగ్గర వచ్చి పూజ చేయాలని పంతులు గారు చెప్పారు. ఇక్కడ ఉన్న కోనేరుని ఏంటంటే సప్త గోదావరి నది అని పిలుస్తారండి. సప్త నదుల్లో ఉన్న గోదావరి నది యొక్క ఒక పాయని ఇక్కడ తీసుకురావడం వల్ల సప్త గోదావరి నది అని పిలుస్తారంట. ధాన్యం తూకం వాళ్ళు వస్తున్నారంట.
సరే సరే. పనికెళ్ళాలని నేను కూడా తీసుకొచ్చి అక్కడ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎంతమంది కానిచ్చారు. మనం ఈ పంచారామ క్షేత్రాలలో ద్రాక్షారామం మాత్రం చాలా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందండి. ఇక్కడ చూడడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయండి. చాలా సమయం కేటాయించి చాలా ఓపికతో ఇక్కడ చూడాలి. మా దర్శనం ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నింటినీ తిరిగామండి. ఇది దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మేము సామర్లకోటకు బయలుదేరామండి. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరము ఉంది. గంట సేపు సమయం చూపిస్తుంది గూగుల్ మ్యాప్. మేము కాకినాడ మీదుగా సామర్లకోటకు చేరుకున్నాము. ఇక్కడ స్వామివారిని శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామిగా కొలుస్తారు.
ఇది సామర్లకోటలో ఉంది, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ ఆలయం నందు కూడా మనం మొదట చెప్పినట్టుగానే స్థల పురాణం సేమ్ అలాగే ఉంటుందండి. సామర్లకోట గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామిని శ్రీ కుమార రామస్వామియ ప్రతిష్ఠింపజేసినందున ఈ ఆరామము కుమారారామముగా ప్రసిద్ధి చెందినది. శ్రీ స్వామివారి ఆలయము క్రీస్తు శకము 892 శతాబ్దం నుండి 902 శతాబ్దం వరకు తూర్పు చాళుక్యులైన రాజులచే నిర్మాణం జరిగిందని భారతీయ పురావస్తు శాఖ వారి సర్వే నందు తెలిసినది. మనకు ఇక్కడ ఆలయం యొక్క నిర్మాణ శైలి సేమ్ ద్రాక్షారామంలో ఉన్న మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ ఆలయ కట్టడాలు, పెద్ద పెద్ద గోపురాలు, ఇక్కడ వాడిన ఈ రాయి కట్టడాలు ఏవైతే ఉందో సేమ్ మనకు ద్రాక్షారామంలో ఎలాగైతే వాడారో అదే విధంగా వాడినట్టు కనిపిస్తుందండి మనకు. ఆ దేవాలయాన్ని కట్టిన రాజులే ఈ దేవాలయాన్ని కూడా కట్టారు. ఇక్కడ కూడా ఆలయం మనకు 2 అంతస్తులలో దర్శనం ఇస్తాడు దేవుడు. ఇక్కడ కనిపిస్తున్న మెట్ల పై నుంచే మనం పైనకి వెళ్తామండి. ఇక్కడ కనిపిస్తున్న ఆలయంలో శివలింగము నిజరూప దర్శనం అండి. మీరు కూడా దర్శించుకోండి. ఓం నమః శివాయ. పై అంతస్తులో మనం దర్శనం ముగించుకొని ఇప్పుడు మనం కింది అంతస్తులోకి వెళ్తున్నామండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. దేవస్థానం నందు నిత్యం అన్నప్రసాదం కార్యక్రమము జరుగుతున్నది. భక్తులకు చేయు నివేదన వంటిది కావున భక్తులు అన్నదానము కొరకు విరివిగా విరాళములు ఇవ్వవలసిందిగా వేడుతున్నాము. మనం ఇప్పుడు తీసుకుంటున్న దర్శనం ఏంటంటే కింది అంతస్తులోని దర్శనం అండి. కింద నుంచి ఆ మహాశివుడు లింగం ఇక్కడ ఇట్లా ఈ విధంగా కనబడుతుంది. మీరు కూడా దర్శనం చేసుకోండి. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గుడి మొత్తం చుట్టూ తిరిగి చూద్దామండి. గుడిలోని ఉన్న ఉపాలయాలు, మిగతా ఆలయం యొక్క పరిసరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చేసిందంటే ఇక్కడ ఈ మండపంలో వినాయక స్వామి కనబడుతుంది. ఇక్కడ నుంచి లోపలికి ఇక్కడ వచ్చిన తర్వాత మహానందీశ్వరుడు కనబడతాడు. మనం దర్శనం కంప్లీట్ చేసేసరికి మాకు సాయంత్రం 5 అయిపోయిందండి.
వాళ్ళకి సంబంధం మనం ఆలయం నుంచి బయటకు రాగానే మైదానం ఈ విధంగా ఉంటుంది. ఎగ్జిటా? చూడండి. అక్కడ కోనేరు ఉందంట రాజా. కోనేరు అక్కడ ఉందా స్వామి? ఏమైంది కాశారు గంత ఆత్రం? బాత్రూమ్ పోయిందా? రాజా ఇక్కడ ఏముంది టెంపుల్? ఏం లేదు, డోర్ ఏం లేదు. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఇట్లా లోపలికి వెళ్తే ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళాలండి. స్ట్రైట్గా వెళ్తే మనకు ఆ లోపల చివర చెట్టు పక్కన కనబడుతుందంటే ఇదే కాలభైరవ స్వామి టెంపుల్. మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ సమయం కేటాయించి పూర్తిగా తిరిగితే ఆలయంలో ఏమేమి ఉన్నాయో పూర్తిగా తెలుస్తుందండి. ఇక్కడ కనబడుతుంది కదండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అదే కాలభైరవ స్వామి టెంపుల్. ఈ కనిపిస్తున్న ఆలయమే కాలభైరవ స్వామి ఆలయము.
కాలభైరవ స్వామి ఆలయం నుంచి మనం రైట్ సైడ్లో లోపలికి వస్తే ఇక్కడ ఆలయం యొక్క ధ్వజస్తంభం కనబడుతుందండి. గోపురానికి ఎదురుగా ఉంటుంది ఈ ధ్వజస్తంభము. ఈ ధ్వజస్తంభం నుంచి ఆపోజిట్లో మనకు ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ కోనేరు ఉంటుందండి. అక్కడ బయటకు వెళ్తే కోనేరు కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లో ధ్వజస్తంభానికి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ శివుడి యొక్క లింగం ఉంటుందండి. ఇక్కడ లింగం పైన అందరూ నీరు పోస్తున్నారు. ఇందాక చెప్పాను కండి, ఈ ద్వారం నుంచే మనము బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్తే కోనేరు ఉంది. ఒక్కసారి మనం ఆ కోనేరు కూడా చూసొద్దాం పదండి. ఇక్కడ కూడా ద్రాక్షారామం మాదిరిగానే చాలా పెద్ద ఆలయం అండి. ఇంత చాలా ఓపికతోటి తిరిగి చూడాలి. చాలా చాలా విశేషాలు ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. చాలా సమయం కేటాయించి తిరిగితే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమేమి ఉన్నాయో పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. ఇదే శివలింగం అండి, మీకు ఇందాక చెప్పింది. ఈ శివలింగం దర్శనంతో మా పంచారామ క్షేత్ర ఆలయ దర్శనం పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.